నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా దీనికోసం కష్టపడినారు. మరి వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞత. 35 రోజులైంది, 37 రోజులైంది. ఈరోజు ఒక ప్రభుత్వ ఆస్తి. ఎందుకంటే ఒక్కసారి విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత దాని బాధ్యత అంతా కూడా ప్రభుత్వం ఉంది. మరి 37 రోజుల తర్వాత కూడా ఇప్పటిదాకా విగ్రహం గురించి ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇదే విధంగా వేరే మహానాయకుడికి జరిగితే మీరు ఇదే విధంగా స్పందిస్తారా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఒక్కరోజు అంటే ఒక్కరు కూడా వచ్చి ముందుకు వచ్చి మేము చేస్తాము అని చెప్పిన దాఖలాలు లేవు. మరి ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణి నిజంగా అవసరమా? మేము ఒక్కటే విన్నవించుకున్నాం. ఎందుకంటే నంద్యాల ఇటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. ఈ విగ్రహాలు ధ్వంసం చేసేటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మనుషుల్లోంచి చెరిపేసినట్టుగా భావిస్తున్నారు. అది చాలా తప్పని చెప్పేసి ఈరోజు ఒక ర్యాలీయే నిదర్శనం. ఎందుకంటే మహానేత ఉన్నది ప్రజల మనసుల్లో. మహానేతకి విగ్రహాలు అవసరం లేదు, మహానేతకి ఎక్కడ కూడా ఫోటోలు అవసరం లేదు. మహానేత ప్రతి ఒక్క నాయకుడి ఇంట్లో, ప్రతి ఒక్క కార్యకర్త ఇంట్లో, ప్రతి ఒక్క అభిమాన గుండెల్లో ఈరోజు ఉన్నారని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాం. మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మహానేత ఏ పరిపాలన తీసుకొచ్చాడో రాజన్న రాజ్యం అని చెప్పి ఈరోజు దగ్గర 23 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలందరూ కూడా దగ్గరగా 2009లో చనిపోయినటువంటి వ్యక్తిని ఈ రోజు కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆ ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. మరి అలాంటి ప్రభుత్వాన్ని జగనన్న సుసాధ్యం చేసి చూపించినాడు. తండ్రికి మించిన తనయుడిలాగా ఆయన పరిపాలన కొనసాగింది. మరి అయితే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ఈ 2 సంవత్సరాలు కూడా ఓర్పుతో ఉంటున్నా సరే ఈ కూటమి ప్రభుత్వము ఎన్నో మాయమాటలతోటి అధికారం ఎక్కిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఇవ్వకపోగా ప్రతి ఒక్కటి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధ్వంసాలు చేయడము, లేకపోతే నాయకుల మీద కేసులు పెట్టడం తప్పితే ఎక్కడా పరిపాలన మీద శ్రద్ధ పెడుతున్నట్టుగా కనపడడం లేదు. మరి ఇప్పటికైనా 2 సంవత్సరాలు పూర్తయింది. మీరు ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఆ హామీల్ని నెరవేర్చే దిశగా ఈరోజు మీరు పరిపాలించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ మహానాయకుడిలాగా ప్రతి వీధి వీధిన విగ్రహాలు కావాలి. రేపొద్దున మీ ప్రేయరు ప్రజల మనసులో ఉండాలి. మీరు ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. ఈరోజు జగనన్న 5 సంవత్సరాలు పరిపాలించినా సరే మాట ఇస్తే మాట తప్పడు అని చెప్పేసి ఈరోజు జగనన్నకుంది. మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా మాట ఇస్తే మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి ఒక పేరు కూడా ఉంది. మరి ఈ వ్యత్యాసం ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఈ యొక్క జయంతిని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క పేరున అభిమానికి, కార్యకర్తలకి, నాయకులకి, మా అక్క చెల్లెమ్మలకి, అన్న తమ్ముళ్ళకి అందరికి కూడా, అలాగే మా జిల్లా నాయకులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. శిల్పారావు గారికి, గంగుల నాని గారికి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారికి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారికి, శ్వేత గారికి, సూర్యనారాయణ రెడ్డి గారికి, భూమా కిషోర్ గారికి, ఇంకా నాయకులకు అందరికి కూడా, పత్రికా విలేకరులకు అందరికి కూడా, ఫ్రంట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీకు అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. శిల్పారావు ఆధ్వర్యంలో ఏదైతే ఒక 40 రోజుల కిందట రాజశేఖర రెడ్డి విగ్రహం భిన్నమైందో ఆ విగ్రహానికి కాంస్య విగ్రహం ఈరోజు ఏర్పాటు చేసి ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. అంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇంతమంది నాయకులు ప్రజలు ఈరోజు వచ్చినారంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి మీద ప్రజలకు ఏ విధంగా అభిమానం ఉంది అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకుంటే ఆరోగ్యశ్రీ కానీ, లేకుంటే రైతులకు రుణమాఫీ కానీ, ఉచిత కరెంటు కానీ, ఇవన్నీ కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పథకాలతోనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఎవరంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి. ఆయన అడుగుజాడలోనే ఆయన కుమారుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గత 5 సంవత్సరాలు కూడా సంక్షేమ పరిపాలన చేయడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడో అంతకంటే భిన్నంగా
ఈ రాష్ట్ర పేద ప్రజలకు అందరికీ కూడా మొత్తం ఇచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దురదృష్టం, మోసం మాటలతో, లేనిపోని వాగ్దానాలతో, సూపర్ సిక్స్లు అంటూ ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి అధికారం చేజిక్కోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లోనే తెలుగుదేశం నాయకుల యొక్క బండారం అంతా బయటపడడం జరిగింది. సూపర్ 6 లేదు, సూపర్ డూపు లేని పరిస్థితిలో ఈరోజు ప్రజలందరినీ కూడా మోసం చేసే పరిస్థితి ఉంది. ఇంకా మనం అన్నిటికంటే ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లా, ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది, మేము కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పండి. అయ్యా తెలుగుదేశం నాయకులారా, మీ బెంచ్ మళ్ళా పెడతారం కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా హ్యూమన్ రైట్స్ కోర్టు కూడా ఈరోజు దగ్గర 2 సంవత్సరాల్లో జడ్జి లేక జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ మెంబర్లను కూడా ఏర్పాటు లేని దుస్థితిలో మీరు ఉన్నారు. ఒకసారి మీరు ఏ విధంగా న్యాయశాఖకు న్యాయం చేయగలరో మీరు ఒక్కసారి ఆలోచించండి. లోకాయుక్తలో దగ్గర సంవత్సరం నుంచి ఒక జడ్జి పోస్ట్ కూడా కలిగింది, ఆ పోస్ట్ కూడా భర్తీ చేయలేని పరిస్థితులు ఉండదండి. లా యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే ఇక్కడ నుంచి లా యూనివర్సిటీ కూడా మీరు తీసుకుపోయిన పరిస్థితి. అంటే కేవలం ఈ కర్నూలు జిల్లా ప్రజలందరినీ కూడా మోసం మాటలతో మభ్య పెట్టడం తప్ప మీరు పొరపాటుని కూడా మళ్ళీ హైకోర్టు ఈడేదో బెంచ్ పెడతామనేది మేము మా కళ్ళ నీళ్ళు తుడచడం తప్ప ఆల్రెడీ ఉండే హ్యూమన్ రైట్స్ కోర్టు ఎందుకు జడ్జిలు లేక, జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ లేక 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఉండారో మీరు ఒక్కసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు రేపు బనగానపల్లికి వస్తున్నాడు. కనీసం ఇదంతా కూడా మీరు చంద్రబాబు నాయుడుకి మాకు కూడా విజ్ఞప్తి, మొత్తం 2 సంవత్సరాల నుంచి హ్యూమన్ రైట్స్ కోర్టు ఖాళీగా ఉంది, ఇమ్మీడియట్గా దాన్ని ఫిల్ చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా లోకాయుక్తలో కూడా ఒక జడ్జి పోస్ట్ 1 ఇయర్ నుంచి ఖాళీ ఉంది, దాన్ని కూడా పూర్తి చేయమని అడగడం జరుగుతుంది. ఇవి చేయండి, మీరు హైకోర్టు ఇస్తారో లేదో మళ్ళీ ఆలోచన చేస్తాం. ఉండేదాన్ని ఈ జిల్లాలో ఉండేది పోకుండా చూడండి. ఆల్రెడీ లా యూనివర్సిటీని మీరు ఎత్తేసినారు. ఇవి కూడా తెలుగుదేశం నాయకులు వాళ్ళకి ఎందుకో ఈ 2 జిల్లాల అభివృద్ధి వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ నాయకుడు ఏం చెప్తే అదే పరిస్థితులు ఉన్నారు. తెలుగుదేశం నాయకులు ఒక్కసారి ఈ జిల్లా అభివృద్ధిని ఆలోచించదని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళా 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఖచ్చితంగా ఏవైతే సంక్షేమ పథకాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తాం. వాళ్ళ మాదిరి తెలుగుదేశం నాయకుల మాదిరి మోసం మాటలు చెప్పే ప్రసక్తే లేదు. కానీ ఆఫీసర్లకు వీళ్ళకందరికీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపు మళ్ళా మా అధికారం వచ్చిందంటే మాత్రం ఈ సీన్ రిపీట్ కాకుండా చూసుకోండి మాత్రం అధికారులకు నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మీ వ్యక్తిత్వ ధర్మాన్ని మీరు ఏదైతే పనిచేయడానికి మీరు మీ డ్యూటీలో కట్టుబడి పనిచేస్తారో అది పని చేయండి తప్ప తెలుగుదేశం నాయకులు ఊడిగలు చేసే మాత్రం చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ప్రజలకందరికీ కూడా ఈ 2 ఉమ్మడి జిల్లా ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎస్ఆర్ ప్రోగ్రాంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఓటును మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఓటు ఉండేటట్టు చూసుకోమని చెప్తున్నాం. ఎక్కడెక్కడైతే బిఎల్ఓలు వచ్చినారో వాళ్ళకందరికీ మీ అప్లికేషన్లు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా వాళ్ళకందరూ విజ్ఞప్తి చేస్తూ, ఓటుతోనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది కాబట్టి అటువంటి ప్రజాస్వామ్యం కావాలంటే మాత్రం మీకు ఓటు ఉంటేనే తప్ప మీకు నచ్చిన నాయకునికి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అందరూ కూడా మీరు ఓటు మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్యుమరేషన్ చేసుకోమని వాళ్ళకందరూ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి